ఇగో ఇట్లా మోగుతుంది మన ఆర్డర్ వచ్చిన వెంటనే. ఒక 3.5 years తర్వాత తింటున్నానేమో మళ్ళీ షవర్మా. అంత పెద్దగా ఉందా షవర్మా? చూడండి ఎంత పెద్దగా ఉన్నదో, ఫుట్ లాంగ్ ఉంది అది కదా. చాలా అంటే చాలా బాగుంది. ప్రోటీన్ లోపల చికెన్ ఏమన్నా వేసిందా? షవర్మా ఒక్కటి చాలు ఇద్దరికి, అంత స్టఫ్డ్ ఉన్నది చికెన్ లోపల. ఆ కాఫీ కూడా కుడిది పోసినట్టు పోసింది. 16 ounces అంటే ½ లీటర్ బేబీ, 473 ml 16 ounces అంటే ½ లీటర్, 2 కప్పులు లీటర్ కప్పులు అయ్యి. బాగా ప్యాక్ చేసి ఇచ్చింది. రైతా చిల్లీ చికెన్ ఫుల్ స్టఫ్, ఫుల్ క్వాంటిటీగా. 2 రోజులు అవుతుంది మాకు అది. ఓ నేను అనవసరంగా చెప్పినా మా బేబీ, రెండు చికెన్ బిర్యానీ చెప్పినా మేము అనవసరంగా. ఓ మై గాడ్, ఫుడ్ కార్ట్స్లో ఏముంటాయిలే అది అని అనుకున్నాం, కానీ వి మేడ్ ఎ రైట్ చాయిస్ కదా. అదిరిపోయింది కదా ఫుడ్. చాలా రివ్యూ ఇద్దాం, ఇలా పక్కా రివ్యూ చేస్తాము. హోటల్ కంటే ముందు మాకు దారిలో ట్రౌడెల్ అనే ఒక టౌన్ ఉన్నది. ఆ టౌన్ లో ఏంది అంటే ఒక లొకేషన్ లో మొత్తం ఫుడ్ ట్రక్స్ పెట్టిండ్రు, ఫుడ్ కార్ట్స్ అంటాం కదా. ఇగో ఇట్లాంటి చిన్న చిన్న ఫుడ్ కార్ట్స్ పెట్టిండ్రు. అందులో మన ఇండియన్ ఫుడ్ కూడా ఉంది. సో అందులో వెళ్ళి ట్రై చేద్దాం అనుకుంటున్నాము. అది హైదరాబాద్ హబ్ అంట పేరు. సో లెట్స్ గో, లెట్స్ సీ వాట్స్ దేర్. బాగుంది కదా. యా, ఇట్లాంటి ఏమంటారు ట్రక్స్ అయితే చూడలేదు ఇండియాలో. మనకి హైదరాబాద్ లో అంటే ట్రక్స్ మనకి స్ట్రీట్స్ మీద చూస్తాం, కానీ ఇక్కడ మొత్తం అన్ని కంట్రీస్ మాక్సిమం లైక్ కొరియన్ ఫుడ్, ఇండియన్ ఫుడ్, అట్లా అన్ని ట్రక్స్ పెట్టిర్రు అన్నట్టు. మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఏమేమి ట్రక్స్ ఉన్నాయో నేను చూపిస్తాను చూడండి. ఇటువైపు లెఫ్ట్ సైడ్ ఇవన్నీ ఉన్నాయి. గుడ్ బర్గర్, హైదరాబాద్ హబ్, థాయి, జపనీస్, కొరియన్. సో మేము ఇటువైపు వెళ్తున్నాము. ఇంకో హాయ్ నమస్తే. ఫస్ట్ ఏమో కొరియన్, సెకండ్ ఇది జపనీస్ అంట, ఇదేంటిది ఇది టీటాస్ అంట, పెరువియన్. ఇక్కడ మెడిటేరియన్కి వచ్చినాము. ఇక్కడ చికెన్ షవర్మా ఆర్డర్ ఇస్తున్నాము. థ్యాంక్ యూ. సో మనం ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఇట్లా ఇస్తున్నారు. ఇది ఏంటిదంటే మన ఆర్డర్ రెడీ కాగానే ఇది బజ్ అవుతుంది. సో వచ్చి పికప్ చేసుకోవాలి. ఇది మెడిటేరియన్కి, ఇది థాయి. ఇదిగో ఇదే మన ట్రక్, హైదరాబాద్ హబ్ ట్రక్. చికెన్ టిక్కా, రాకు, పన్నీర్. ఇక్కడ ఉన్నాయి ప్రైజెస్ అన్ని చూద్దాము. లెట్స్ ఆర్డర్. ఇది మన ఇండియన్ ఫుడ్కి. ఇండియన్ ఫుడ్ ఏమేమి ఆర్డర్ ఇచ్చినాము అంటే 2 చికెన్ ఫ్రై బిర్యానీ ఆర్డర్ ఇచ్చినాము, చిల్లీ చికెన్ ఆర్డర్ ఇచ్చినాము. మిగతా అన్నీ కూడా అన్నీ సోల్డ్ అవుట్ అంట, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ క్లోజింగ్ టైము. సో మనం ఇవి తీసుకొని లోపల కూడా తినొచ్చు. ఇదో ఇట్లా లోపల ఇది ఉంది, 24 hours ఓపెన్ అంటే ఇది. ఇట్లా లోపల కూర్చొని తినొచ్చు, మాస్తుంది లోపల కూడా. బయట అవన్నీ చలి ఉన్నది, అవుట్డోర్ ఇది. ఇదంతా పైన రేకులు ఉన్నాయి, ఇదంతా అవుట్డోరు. సో ఇక్కడ మనం ఫుడ్ పికప్ చేసుకొని ఇట్లా లోపల కూర్చొని తినొచ్చు. ఇది నేను ఎప్పుడు చూడలే, దిస్ ఇస్ సంథింగ్ న్యూ. సో ఇంకేమేమి ఉన్నాయి బండ్లు అంటే బర్గర్ షాక్, అమెరికన్. ఇదేంటిది ఇది మెక్సికన్ ఇది. సో ఇది మెక్సికన్ ట్రక్ అంట. అదిరిపోయినాయి. సో మొత్తం ఎన్ని ట్రక్లు ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 ట్రక్స్ ఉన్నాయి. సో ఎవరైనా అన్ని వెరైటీస్ ఒకటే ప్లేస్లో ట్రై చేయాలంటే ఇక్కడ ఈ ప్లేస్కి రావచ్చు. ఈ టౌన్ పేరు ఏంటిది అంటే ట్రౌడేల్ ఆరెగాన్లో ఉన్నది. లోపలికి కదమ్మా, లోపల బార్ కూడా ఉన్నది, బ్యూటిఫుల్. అటువైపు షేక్స్ అండ్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. ఇక్కడ మూలకి ఇంకొక ఏదో రెస్టారెంట్ ఉన్నది, చూద్దాము. ఓ ఇక్కడ కూడా ఉన్నాయి ఫ్రూట్ జ్యూసెస్ అండ్ స్మూతీస్ ఉన్నాయి. ఇక్కడ చాయ్, ఎక్స్ప్రెస్సో ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ అమెరికన్ ఫ్రెంచ్ రెస్టారెంట్ ఉంది. ఇక్కడ మేము ఏం ఆర్డర్ ఇచ్చినామంటే ఇక్కడ ఒక 16 ounce చాయ్ లాటే ఆర్డర్ ఇచ్చినాము. సేమ్ స్టార్ బాక్స్లో ఎట్లయితే ప్రిపేర్ చేస్తారో మిల్క్తో ప్రిపేర్ చేస్తా అని చెప్పింది. మనకి షార్ట్స్ ఇంకెక్కువ కావాలి అంటే యాడ్ చేసుకోమని చెప్పింది, స్ట్రాంగ్ ఉండాలంటే. సో ఇక్కడ కేక్స్, పేస్ట్రీస్ ఉన్నాయి. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి. ఫ్రూట్ టార్ట్ అంటే శాండ్విచెస్, బేగల్స్ కూడా ఉన్నాయి. బాగుంది కదా, డిఫరెంట్గా ఉంది కదా. చాయ్ లాటే వచ్చింది, చూద్దాం ఎట్లుందో. చాయ్ లాటే వచ్చేసింది గాయ్స్, చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎట్లుంది తాగి చెప్పు. I'm ready to drink it.
బాగుందా? కన్నమ్మ ఇది కాఫీ. కాఫీయా? మాకు ఇచ్చిన లాటే చాలా వేడిగా లేదు. మామూలుగా వెళ్ళి అడిగినాము ఓవెన్ ఉందా వేడి చేసుకోవచ్చా అని. నేను ఇంకోటి ప్రిపేర్ చేస్తా పర్లేదు అంటే, ఆర్ యూ షూర్ అంటే మేము చేస్తాము పర్లేదు అని. అయితే మేము ఇండియన్స్ మేము ఎక్కువ కొంచెం హాట్ ఎక్కువ తాగుతాం మేము అని చెప్పిన అన్నట్టు దానికి. సారీ మేము ముందు చెప్పాల్సి ఉండే మీకు అని చెప్తే పర్లేదు చేసిస్తా అని అన్నది. ఇంకొక కప్ వస్తుంది. కాకపోతే అడిగితే ఎందుకు ఇంత తక్కువ తాగుతారు ఏంది అంటే, వాళ్ళ SOP ప్రకారము పర్టికులర్ టెంపరేచర్ వరకే చేయాలంట. అంతకంటే ఎక్కువ చేస్తే ఫ్లేవర్ దాంట్లో ఉండే ప్రోటీన్ అంతా కాలిపోయి డిఫరెంట్ టేస్ట్ వస్తుందంట. అందుకని వాళ్ళు అట్లా హాట్గా ఇవ్వరంట. సో అది రీజన్. నేను అడిగిన వాళ్ళని, ఎందుకంటే వీళ్ళు తక్కువ తాగుతారు కదా. అంత పెద్దగా ఉందా షవర్మా? చూడండి ఎంత పెద్దగా ఉన్నదో. ఫుట్ లాంగ్ ఉంది అది కదా. బాగుందా? ఓకే, షవర్మా వచ్చింది. ఇంకా మన ఇండియన్ ఫుడ్ రాలేదు, మెడిటరేరియన్ కదా ఇది. మెడిటరేరియన్ ఫుడ్ వచ్చింది, ఇండియన్ హైదరాబాద్ ఫుడ్ రాలేదు ఇంకా. ఓ వావ్ వావ్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. పెట్టిపోయింది ఇప్పుడే ఇక్కడ ఇంకొకటి. ఏందో వాళ్ళందరూ చాలా మంచోళ్ళు దొరుకుతున్నారు మనకు కదా. ఇంకొకటి తయారు చేసుకొని పట్టుకొచ్చింది. అది ఎట్లుంది? అదిరిపోయిందా? ఓకే, ఇది ట్రై చేద్దాం. ఇది ఇందులో షుగర్ ఏమి వేసి లేదు వాళ్ళు, మనమే షుగర్ వేసుకోవాలి, కలుపుకోవాలి. సో షుగర్ తీసుకొస్తా. ఇండియాలో అమీర్పేట్ మెట్రో స్టేషన్ ఉంది కదా, అందులో షవర్మా ప్యాలెస్ అనేది ఉంటుంది. షాప్ పేరు అంత గుర్తులేదు, బట్ అందులో నేను ఎప్పుడైనా లైక్ మెట్రో అమీర్పేట్ నుంచి వెళ్తే పక్కా ఈ షవర్మా కొనుక్కొని తినేదాన్ని. లైక్ ఆఫ్టర్ ఒక 3.5 years తర్వాత తింటున్నానేమో మళ్ళీ షవర్మా. చాలా అంటే చాలా బాగుంది. ప్రోటీన్ లోపల చికెన్ ఏమన్నా వేసిందా? చాలా బాగుంది. మొత్తం 12 inches ఫుట్ లాంగ్ మొత్తం చికెన్ పెట్టేసిండాడు. $12 అది. కాకపోతే $12 inches $12 మొత్తం చికెన్. బాగుంది, నైస్, చాలా బాగుంది. ఇది టేస్ట్ చేద్దాము. సూపర్ హాట్ ఉంది. లెట్స్ ట్రై దిస్ వన్. ఈ షవర్మా ఒక్కటి చాలు ఇద్దరికి. అంత స్టఫ్డ్ ఉన్నది చికెన్ లోపల. ఆ కాఫీ కూడా కుడిది పోసినట్టు పోసింది అది. ఎంత 4-5 ప్యాకెట్ల షుగర్ వేసినా కానీ షుగర్ సరిపోవట్లేదు. 16 ounces అంటే ½ లీటర్ బేబీ. 473 ml 16 ounces అంటే ½ లీటరు. 2 కప్పులు లీటర్ కప్పులు అయ్యి 2 కలిపితే లీటరు. అప్పటికీ అనుకుంటున్నా ఏంది ఇంత చక్కెర వేసినా కుడిదిలాగా తాగుతున్నా అయినా అయిపోవట్లేదు అది. ½ లీటర్కి $5 అంటే చాలా చీపు. ఇది కాఫీ లాటే. మొత్తం 3 pumps ఆఫ్ ఎస్ప్రెసో వేస్తారు ఇందులో. బాగున్నది, చాలా స్ట్రాంగ్ ఇచ్చింది. గాయస్ ఎవరన్నా ఆరెగాన్ లో ప్రౌడ్డెల్ అంట, TROUTDALE ప్రౌడ్డెల్ అనే విలేజ్ కానీ టౌన్ లో కానీ ఉంటే ఈ పర్టికులర్ ఏరియా పక్కా ట్రై చేయండి. నేను అడ్రస్ కింద షేర్ చేస్తాను. అటొక 10 ట్రక్కులు ఇటొక 10 ట్రక్కులు ఉన్నాయి. ఇంటర్నేషనల్ ఫుడ్ ట్రై చేయాలంటే ఈ ఒక్క ప్లేస్కి వస్తే అన్ని కవర్ చేయొచ్చు చుట్టూతా. ఇది ఫ్రెంచ్ అమెరికన్ రెస్టారెంట్. మేము తీసుకున్న చాయ్ లాటే. అలా బేగల్స్, బర్గర్స్, ఫ్రెంచ్, స్పానిష్, పేస్ట్రీస్ అన్నీ ఉన్నాయి అలా. అటు కొరియన్, జపానీస్, మన ఇండియన్ ఫుడ్, మెక్సికన్ ఫుడ్ అన్నీ ఉన్నాయి. చైనీసు. బ్యూటిఫుల్ ప్లేస్ కదా, హైలీ రికమెండ్. నువ్వేం చెప్తావు? నేను మంచిగా తింటున్నా. చాలా బాగుంది, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా ఉంటుంది అనేసి. ఆర్డర్ వచ్చింది, ఇగో ఇట్లా మోగుతుంది మన ఆర్డర్ వచ్చిన వెంటనే. పోయి తీసుకొని రావాలి, అది ఇచ్చేసి. ఓకే, సో దీని తర్వాత డైరెక్ట్ హోటల్కి వెళ్ళిపోదాము. హోటల్ ఇక్కడ నుంచి ఒక 15 నిమిషాలు. సో టుమారో డెస్టినేషన్ విల్ బి మళ్ళీ మౌంటైన్ ఎక్కాలనుకుంటున్నాము. ఒకటి అదే క్లైంబ్, కార్ ద్వారా పైకి వెళ్ళాలనుకుంటున్నాము. ఏంది ఫుల్ హ్యాపీగా ఉన్నావు? అన్నం ఉంది, రైస్ ఉంది ఇందులో, బాగా ప్యాక్ చేసి ఇచ్చింది. రైతా, చిల్లీ చికెన్, ఫుల్ స్టఫ్, ఫుల్ క్వాంటిటీయా. 2 రోజులు అవుతుంది మాకు అది. నేను అనవసరంగా చెప్పినా మా బేబీ. రెండు చికెన్ బిర్యానీ చెప్పినా మేము అనవసరంగా. ఓ మై గాడ్, ఇదే ఇంకా అయిపోలే షవర్మా. ఇంకొక 3 ఇంచులు ఉన్నది. ఇది తినాలి. ఇది చికెన్ బిర్యానీ కానీ చికెన్ ఫ్రై బిర్యానీ. ల్యాంబ్ ఫ్రై బిర్యానీ కూడా ఉన్నది కానీ అది అయిపోయిందంట. ఇది చిల్లీ చికెను, ఇవి రైతాలు. టేస్ట్ చేయండి. ఇట్లుంది చికెన్ ఫ్రై బిర్యానీ. పీస్ ట్రై చేయి. వేడిగా ఉందా? ఇప్పుడే చేసినట్టున్నాడు కదా. చాలా ఒక 30 minutes అయింది ఆర్డర్ ఇచ్చి కదా.
బాగుందా? డిఫరెంట్. యప్. ఇది గాయస్ చికెన్ ఫ్రై బిర్యానీ. చికెన్ ఫ్రై బిర్యానీ ఇది చిల్లీ చికెనా? ఇది ఓపెన్ చేయ ఒకసారి చూద్దాం. వావ్, పొగలు వెళ్తుంది. ఇది కూడా కాలుతో జాగ్రత్త. బాగుందా? ఓకే, మస్తుంది. యూ లైక్ ఇట్. లెట్స్ ఎంజాయ్ ద ఫుడ్ నౌ. బిర్యానీ ఏమన్నా ఉన్నది అసలు అద్దరిపోయింది. ఆ ముక్కలు పక్కన పెట్టేసాయి. జస్ట్ బిర్యానీ రైసే ఆ స్పైసెస్ సమ్మగుంది. ఆహా కదా. ఇదైతే జ్యూసీ ఉంది. ఏది ఇది? దీని పేరేంటిది? చిల్లీ చికెన్. ఎట్లా ఏముంది నీ ఫీలింగ్? ఎట్లుంది? అద్దరిపోయింది కదా. మార్నింగ్ నుంచి మంచి మన స్టైల్ ఫుడ్ కారం ఉప్పు లేకుండా ఉంది. ఇప్పుడు ఈ బడంగానే ప్రాణాలన్నీ పైకి వేసి వచ్చినాయి. ఇదంతా ఎట్లా కొట్టాలా అని ఆలోచిస్తున్నాను నేను ఇప్పుడు. మేము అసలు యాక్చువల్గా హోటల్ నుంచి ఇంకా పోర్ట్లాండ్ వైపు అటు దూరం ఇంకొక 30 minutes దూరంలో రెస్టారెంట్స్ ఉన్నాయి. ఇట్లా ఫుడ్ ట్రక్స్ కాకుండా, ఫుడ్ కార్ట్స్ కాకుండా డైనింగ్ రెస్టారెంట్స్ ఉన్నాయి. అందులో వెళ్ళి విందాం అనుకున్నాము. ఫుడ్ కార్ట్స్లో ఏముంటాయిలే అది అని అనుకున్నాం, కానీ వి మేడ్ ఏ రైట్ చాయిస్ కదా. అదిరిపోయింది కదా ఫుడ్. చాలా రివ్యూ ఇద్దాం. ఇలా పక్క రివ్యూ చేస్తాము. ముందు చెప్పినట్టుగా నేను అడ్రస్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. పోర్ట్లాండ్ ఆరెగాన్లో ఎవరైనా ఉంటే ఇక్కడ పక్కా ట్రై చేయండి. బ్యూటిఫుల్ డెలిషియస్ ఫుడ్ ఇక్కడ కదా. ఆంధ్ర తెలంగాణ స్టైల్ ఫుడ్, పక్కా ఆంధ్ర తెలంగాణ స్టైల్ ఫుడ్. ఇండియన్ అంటే నార్త్, ఢిల్లీ, ముంబై, తమిళనాడు ఇట్లా ఉంటాయి కదా. పక్కా ఆంధ్ర అండ్ తెలంగాణ ఫుడ్. డిన్నర్ అయిపోయింది. తిన్న చెత్త అంతా క్లీన్ చేసి ఇగో ఈ గార్బేజ్లో వేసినాము. వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి. ఇది ఎంట్రన్స్ కాదా, ఎగ్జిట్ కాదా? అది ఎగ్జిట్ అటున్నది, ఇటున్నది. ఇట్లా వచ్చినాక ఎట్లా వెళ్ళిపోదామా? ఇట్లా పెట్టినామా కారు? ఇట్లే కదా, ఇటు పెట్టినామా? వావ్, బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇది కదా. ఎంత క్లీన్గా ఉన్నది, ఎంత బాగున్నది ఇది పద్ధతి. అసలు కాన్సెప్ట్ అదిరిపోయింది. ఇదిగోండి ఏటీఎం మెషిన్ కూడా లోపల ఉన్నది. క్యాష్ ఇవ్వాలంటే హే మస్తుంది ఫుడ్ మాత్రం. మనోడి దగ్గర రివ్యూ తీసుకుందామా? మనోడి దగ్గర చెప్దాం పదా, ఖుషి అవుతాడు కదా. మనోడి దగ్గరికి ఒకసారి వెళ్దాము. హైదరాబాద్ హబ్కి వెళ్ళి ఒకసారి చూద్దాము. మూసేసుకొని వెళ్ళిపోయింది. మనం టైం అంటే టైమే. లేట్గా వస్తారు, తొందరగా మూసుకొని పోతారు. 8 కూడా కాలేదు. నాకు రైట్ సైడ్ వైపు కూడా కొన్ని ఫుడ్ ట్రక్స్ ఉన్నాయి. అటువైపు కూడా వెళ్ళి చూద్దాం ఒకసారి ఏమేమి ఉన్నాయో. జంబలాయా ఏ కనిపిస్తో నాకు తెలీదు. ఫిష్ లాబ్స్టర్. సో ఇటువైపు కూడా కొన్ని ట్రక్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ క్లోజింగ్ టైము, 8కి క్లోజ్ అవుతాయంట. సో ఇది లోపల డైనింగ్. ఈ డైనింగ్కి అటువైపు మన హైదరాబాద్ హబ్ ఫుడ్ కార్ట్ ఉన్నది. కొరియన్, జపనీస్, మన ఏషియన్ ఫుడ్ అంతా అటువైపు ఉన్నది. ఇవన్నీ మోస్ట్లీ అన్నీ సీ ఫుడ్ ఉన్నది. సో ఇట్లా ఫుడ్ ట్రక్స్ పెట్టిండ్రు. లోపల కూడా కొన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి. లోపల సీటింగ్ అరేంజ్మెంట్ ఉంది. కాన్సెప్ట్ అదిరిపోయింది. నేను ఇట్లాంటి కాన్సెప్ట్ నేను ఎక్కడ చూడలే. ఇదంతా పార్కింగ్, ఇదంతా పార్కింగ్ ఏరియా. ఒక ఈజీగా ఒక 200 కార్స్ పడతాయి కదా. హైదరాబాద్ లో డ్రైవ్ ఇన్ అని ఒక రెస్టారెంట్ ఉంటుంది. దోసా, పిజ్జా ఇట్లా ఒక్కొక్క టైప్ ఆఫ్ రెస్టారెంట్స్ అని కాదు కానీ లైక్ చిన్న చిన్న ఫుడ్ షేక్స్ అని ఇట్లా ఉంటుంది కదా. అదే టైప్లో వీళ్ళు లైక్ కంట్రీ బేస్డ్ ఫుడ్ ట్రక్స్ పెట్టిండ్రు. చాలా బాగుంది. అక్కడ డ్రైవ్ ఇన్ అనే లొకేషన్లో కూడా ట్రక్సే ఉంటాయి. పిజ్జా, దోశ, మిల్క్ షేక్స్ ఇట్లా అని డిఫరెంట్ బాగుంటుంది. అది కూడా నాకు అది చూసి. ఎక్కడ లొకేషన్ అది? హైదరాబాద్ లో అంటే ఇక హైదరాబాద్ సరేలే, ఎక్కడైతే హైదరాబాద్ లో ఎక్కడో తెలీదు లొకేషన్ పర్ఫెక్ట్ గా. బట్ ఇది మాత్రం సూపర్ అనిపించింది. లైక్ నాకు హైదరాబాద్ లో అది ఉన్నా కదా, ఇప్పుడు అదే ఫీలింగ్ హైదరాబాద్ లో ఉన్న ఫీలింగ్ వచ్చింది. ట్రక్స్ చూసి బాగా అనిపించింది. అంటే ఇంత లొకేషన్ స్పెండ్ చేయడం అనేది కూడా గ్రేట్. మళ్ళీ లోపల ఫుడ్ తినడానికి స్పేస్ అలౌట్ చేయడము బాగుంది కాన్సెప్ట్ కదా. చాలా ఇంత స్పేస్, మెయింటెనెన్స్ లోపల బాగుంది. ఎయిర్ కండిషనింగ్ ఉంది, హీటర్ ఆన్ ఉంది. ఇంకొకటి రెస్టారెంట్స్ క్లీన్ గా ఉన్నాయి, పార్కింగ్ సూపర్ గా ఉన్నది, ఏటీఎంస్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఈస్ దేర్. యా, ఫుడ్ కూడా ప్రైస్ కూడా ఓకే.
క్వాంటిటీ ఎట్లున్నది? క్వాంటిటీ బాగా ఇచ్చి, క్వాంటిటీ అసలు చాలా సూపర్ కదా. మనకి రెస్టారెంట్ లో గింత గింత తీసుకొస్తారు, వీళ్ళు మంచిగా ఇచ్చిండ్రులే. యా లెట్స్ గో టు హోటల్. ఇది గాయ్స్ అడ్రస్, కింద డిస్క్రిప్షన్ లో కూడా పెడతా ఈ అడ్రస్. గాయ్స్ హోటల్ కి వచ్చేసినాము. ఇదే మేము ఉండబోయే హోటల్. రిసెప్షన్ ఏడుందో చూడాలి. సన్నీ సైడ్ ఇన్ అండ్ స్వీట్స్ అంట. సో రిసెప్షనిస్ట్ అక్కడ ఉంది, రిసెప్షన్ అడిగి వెళ్దాం. చెక్ ఇన్ అయిదాము. స్టెప్స్ ఉన్నాయి, అడుగుదాం. ఫస్ట్ ఫ్లోర్ లో ఇస్తే గ్రేట్. Arriving at your destination on the right. Welcome to the Sunny Side Inn and Suites. డే 16 మేము ఉండబోయే హోటల్ రూమ్ ఇదే. సో ఫస్ట్ రాగానే ఇక్కడ హ్యాంగర్స్కి ఇచ్చాడు. తర్వాత ఇది రెస్ట్ ఏరియా, రెస్ట్ రూము, ప్రెటీ బిగ్ ఇట్లుంది. తర్వాత లోపలికి రాగానే ఇక్కడ ఒక క్వీన్ బెడ్ ఇచ్చిండు, ఎయిర్ యూనిట్, ఫ్రిడ్జ్, ఓవెన్, ఒక టీవీ, డెస్క్, చిన్న టేబుల్, కాఫీ మిషన్ ఇక్కడ ఇచ్చిండు. వెరీ గుడ్. అది గాయస్ చిన్నగా కోజీ ఉంది కానీ బాగుంది.